హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ విజయ్. నేనైతే మురుగన్ ఇడ్లీ వెజ్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాను. బ్రేక్ఫాస్ట్ ఎలా ఉందంటే, ఈరోజు నేనైతే బెంగళూరు నుంచి మా గూడూరుకి 7 o'clock స్టార్ట్ అయిపోయాను. సో బ్రేక్ఫాస్ట్ టైం అయితే అయిపోయింది. నేనైతే కోలార్ దగ్గర ఉన్న మురుగన్ ఇడ్లీ వెజ్ రెస్టారెంట్ దగ్గర అయితే కార్ అయితే స్టాప్ చేసేసాను. ఇంకా నేనైతే టిఫిన్ చేద్దామని లోపలికైతే వెళ్తున్నాను. బయటైతే ఈరోజు మెనూ అయితే కనిపించింది, స్పెషల్ మెనూ. సో ఆ తర్వాత లోపలికి వెళ్ళిపోయాను. సో లోపల యాంబియన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి. నేనైతే చాలా రోజుల నుంచి బెంగుళూరు టు గూడూరు, గూడూరు టు బెంగుళూరు వెళ్ళేటప్పుడు మధ్యలో చాలా రోజులు ఇక్కడైతే తిందాం అనుకున్నాను. కానీ ఎప్పుడూ నాకు కుదరలేదు. ఈరోజు అయితే ఫైనల్‌గా సెట్ అయింది. సో మెనూ అయితే ఇచ్చేసారు. మెనూలో చాలా ఐటెమ్స్ ఉన్నాయి. సో నేనైతే అక్కడ వాళ్ళని అడిగాను స్పెషల్ ఐటెమ్ ఏందని. సో వాళ్ళైతే గార్లిక్ ఘీ పొడి ఇడ్లీ, కర్రీ లీవ్స్ పొడి ఇడ్లీ చెప్పారు. నేనైతే అవి 2 ఆర్డర్ చేశాను. ఫస్ట్ వాళ్ళైతే ఏదో స్వీట్ అయితే ఇచ్చారు. కానీ అది తీసుకున్నాము. చాలా చాలా బాగుంది టేస్ట్ అయితే. సో నేనేమో కాంప్లిమెంటరీ అనుకున్నాను. బట్ దానికి కూడా కాస్ట్ అయితే వేశారు. మేము తిన్న ఇడ్లీల కంటే ఆ స్వీట్ కాస్టే చాలా ఎక్కువగా ఉంది. సో ఇడ్లీలు టేస్ట్ అయితే మాత్రం సూపర్‌గా ఉందండి. వాళ్ళు ఇచ్చిన స్వీట్ కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది. ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరే కాకుండా ఇక్కడ ది బర్గర్ కంపెనీ అని ఏదో రెస్టారెంట్ కూడా ఉంది లోపల. అక్కడ కూడా వెళ్లి చెక్ చేశాను. యాంబియన్స్ అయితే బాగున్నాయి. రెస్టారెంట్ బయటైతే స్వీట్ స్టాల్స్ అండ్ స్నాక్స్ స్టాల్స్ అయితే ఉన్నాయి. సో ఓవరాల్‌గా నాకైతే ఫుడ్ టేస్ట్ చాలా బాగా అనిపించింది. మీలో ఎవరైనా ఈ రెస్టారెంట్స్ విజిట్ చేసినట్లయితే మీ ఎక్స్‌పీరియన్స్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. లవ్ యూ ఆల్.